హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. మనం ఈ వీడియోలో 2017 జనవరి నుంచి జూన్ వరకు ఈ 6 నెలలలో విడుదలైనటువంటి ముఖ్యమైన పుస్తకాలు, గ్రంథాలు, వాటిని రచించిన వారి గురించి తెలుసుకుందాం. ఇవి ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ బ్యాంకింగే కావచ్చు, ఎస్ఎస్సి సిజిఎలే కావచ్చు, అండ్ స్టేట్ వైడ్ ఎగ్జామ్సే కావచ్చు. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ జనవరిలో ఫస్ట్ క్వశ్చన్, మోడ్రన్ మాంక్ వాట్ వివేకానంద మీన్స్ టు యాజ్ టుడే. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు? మోడ్రన్ మాంక్ వాట్ వివేకానంద మీన్స్ టు యాజ్ టుడే. ఈరోజు వరకు వివేకానంద అంటే ఏమిటి అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? హిందోల్ సేన్ గుప్తా ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ పుస్తకంలో స్వామి వివేకానందుని జీవితంలోని కొత్త కోణాలను రచయిత వెల్లడించడం జరిగింది. మనం గుర్తుంచుకోవాల్సింది మోడ్రన్ మాంక్, హిందోల్ సేన్ గుప్తా. నెక్స్ట్, ప్రధాని మోడీ నిర్వహించినటువంటి మన్ కీ బాత్ కార్యక్రమాలతో కూడిన పుస్తకాన్ని ఎవరు ఎక్కడ ఆవిష్కరించారు? మన్ కీ బాత్ కార్యక్రమాలతో కూడిన పుస్తకం. ప్రధాని మోడీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాలతో కూడిన పుస్తకాన్ని ఢిల్లీలో జరుగుతున్నటువంటి ప్రపంచ పుస్తక ప్రదర్శనలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అయినటువంటి జూయల్ ఓరం ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ పుస్తకాన్ని రచించింది ఎవరు? మన్ కీ బాత్ 2014 అక్టోబర్ 3 నుంచి 2016 నవంబర్ 27 వరకు ప్రసారమైన కార్యక్రమాలన్నింటినీ కలిపి మన్ కీ బాత్ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ పుస్తకాన్ని రూపొందించింది ఎవరు? ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి రాజీవ్ గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్, డ్రాగన్ ఆన్ అవర్ డోర్ స్టెప్ మేనేజింగ్ చైనా త్రూ మిలిటరీ పవర్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? రక్షణ రంగంలో సుపరిచితులైనటువంటి ఇద్దరు ప్రముఖ రచయితలు పర్వీన్ షెహనాయ్, గజల్ వహాబ్ ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ పుస్తకంలో పాకిస్తాన్తో యుద్ధం వస్తే భారత్ విజయం సాధించలేదని మరియు పాకిస్తాన్ మిలిటరీ శక్తిగా ఎదిగితే భారత్ మిలిటరీ బలగాల పెంపుదలపై దృష్టి పెట్టిందని పుస్తకంలో వీరు వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ వన్, వీరప్పన్ చేజింగ్ ద బ్రిగాండ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించడం జరిగింది? వీరప్పన్ చేజింగ్ ద బ్రిగాండ్. ఈ పుస్తకాన్ని గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్పై అతడిని మట్టుబెట్టినటువంటి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందానికి చెందిన ఆ బృందానికి నాయకత్వం వహించినటువంటి కె విజయ్ కుమార్ ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ పుస్తకాన్ని రూపా పబ్లికేషన్స్ ప్రచురించింది. వీరప్పన్ చేజింగ్ ద బ్రిగాండ్ పుస్తకం ఎవరికి సంబంధించింది? వీరప్పన్కి. ఈ పుస్తకాన్ని రచించింది కె విజయ్ కుమార్. ఈ రూపా పబ్లికేషన్స్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. నెక్స్ట్, గోదావరి జలాల దృక్పథాలు పేరిట పుస్తకాన్ని ఎవరు రచించారు? కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాదారుడైనటువంటి శ్రీరామ్ వెదిరే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గోదావరి జలాలపై జరుగుతున్న విషయంపై గోదావరి జలాల దృక్పథాలు అనే పుస్తకాన్ని శ్రీరామ్ వెదిరే రచించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఈ పుస్తకాన్ని ఎవరు ఎక్కడ ఆవిష్కరించారు? గోదావరి జలాల దృక్పథాలు పేరిట పుస్తకాన్ని ఢిల్లీలో కేంద్ర మంత్రులు ఉమాభారతి, నితిన్ గడ్కరీ, బండారు దత్తాత్రేయ ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్, దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రాసిన చివరి పుస్తకం పాత్వేస్ టు గ్రేట్నెస్ను ఎవరు ప్రచురించారు? సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది పాత్వేస్ టు గ్రేట్నెస్ పుస్తకాన్ని రచించింది దివంగత మాజీ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు. మరి ఈ పుస్తకాన్ని ఎవరు ప్రచురించారు? హార్పర్ కాలిస్ ఇండియా ప్రచురించింది. మరణించడానికి సుమారు 4 నెలల ముందే కలాం ఈ పుస్తకాన్ని పూర్తి చేయడం జరిగింది. రాజకీయ నాయకులనేవారు
పౌర సమాజానికి చక్కని ఉదాహరణగా నిలవాలని కలాం తన పుస్తకంలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, సోషల్ చాయిస్ అండ్ సోషల్ వెల్ఫేర్. సోషల్ చాయిస్ అండ్ సోషల్ వెల్ఫేర్ పేరిట ఎవరు పుస్తకాన్ని రచించారు? సోషల్ చాయిస్ అండ్ సోషల్ వెల్ఫేర్ పేరిట నోబెల్ పురస్కార గ్రహీత ప్రముఖ ఆర్థికవేత్త అయినటువంటి అమర్త్య సేన్ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఢిల్లీలో విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్, అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ దల్వీర్ భండారి రచించిన జ్యుడిషియల్ రిఫార్మ్ రీసెంట్ గ్లోబల్ ట్రెండ్స్, న్యాయ సంస్కరణలు ఇటీవలి అంతర్జాతీయ పోకడలు అనే పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? ఇక్కడ క్వశ్చన్ ఎవరు రచించారని కాదు, ఎవరు ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రచించింది జస్టిస్ దల్వీర్ భండారి. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించింది రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. జ్యుడిషియల్ రిఫార్మ్స్ రీసెంట్ గ్లోబల్ ట్రెండ్స్, రచయిత జస్టిస్ దల్వీర్ భండారి, ఆవిష్కర్త ప్రధాని నరేంద్ర మోడీ. నెక్స్ట్, మాతోశ్రీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? మాతోశ్రీ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు ఆవిష్కరించారు? లోక్సభ స్పీకర్ అయినటువంటి సుమిత్రా మహాజన్ రచించిన మాతోశ్రీ అనే పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని పార్లమెంట్ గ్రంథాలయ భవన్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తకంలో 1767 నుంచి 1795 మధ్య మాల్వా ప్రాంతంలో విస్తరించిన హోల్కర్ సామ్రాజ్యాన్ని పాలించినటువంటి దేవి అహల్యాబాయ్ హోల్కర్ జీవితాన్ని, నాటి పరిస్థితులను ఇందులో వివరించడం జరిగింది. సో ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, మాతోశ్రీ అనే పుస్తకంలో ఎవరి జీవితాన్ని, ఎవరి పరిస్థితులను వివరించడం జరిగింది? హోల్కర్ సామ్రాజ్యాన్ని పాలించినటువంటి దేవి అహల్యాబాయ్ హోల్కర్ జీవితాన్ని మరియు 1767 నుంచి 1795 మధ్య మాల్వా ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. నెక్స్ట్, ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కలియుగ వైకుంఠనాథుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి నివేదించే ప్రసాదాల గురించి ది సీక్రెట్ ఫుడ్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర పేరుతో ఎవరు పుస్తకాన్ని రచించారు? ది సీక్రెట్ ఫుడ్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర పుస్తకాన్ని రచించింది ఎవరు? తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన అర్చకులైనటువంటి రమణ దీక్షితులు ఈ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మరియు ప్రధాని నరేంద్ర మోడీలకు అందజేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇండియన్ ఇందిరా ఏ సెంటేనియల్ ట్రిబ్యూటీ, ఇండియన్ ఇందిరా ఏ సెంటేనియల్ ట్రిబ్యూటీ పుస్తకాన్ని ఎవరు సంకలనం చేశారు? ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇండియన్ ఇందిరా ఏ సెంటేనియల్ ట్రిబ్యూటీ పుస్తకాన్ని ఢిల్లీలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆవిష్కరించారు. తొలి ప్రతిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేయడం జరిగింది. అయితే ఈ పుస్తకాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి ఆనంద్ శర్మ సంకలనం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ది ఎక్టైల్ ది ఫ్లైట్ ఆఫ్ ఒసామా బిన్ లాడెన్ ఎవరు రచించారు? ది ఎక్టైల్ ది ఫ్లైట్ ఆఫ్ ఒసామా బిన్ లాడెన్ పుస్తక రచయిత ఎవరు? అమెరికాలో 9/11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ను మట్టుబెట్టిన వైనాన్ని మరియు ఆ రోజు చోటు చేసుకున్నటువంటి పరిణామాలను రచయితలు క్యాథీ స్కాట్ క్లార్క్, ఆండ్రియన్ లేవీలు ది ఎక్టైల్ ది ఫ్లైట్ ఆఫ్ ఒసామా బిన్ లాడెన్ పేరిట అక్షీకరించడం జరిగింది, అంటే వారు రచించడం జరిగింది. ది ఎక్టైల్ ది ఫ్లైట్ ఆఫ్ ఒసామా బిన్ లాడెన్ రచయితలు క్యాథీ స్కాట్ క్లార్క్, ఆండ్రియన్ లేవీలు. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 ఏళ్ల పాలన గురించి, 3 సంవత్సరాల పరిపాలన గురించి మార్చింగ్ విత్ ఏ బిలియన్ అనలైజింగ్ నరేంద్ర మోడీస్ గవర్నమెంట్ ఎట్ మిడ్ టర్మ్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు?
ఉదయ్ మహూర్కర్, మార్చింగ్ విత్ ఏ బిలియన్ అనలైజింగ్ నరేంద్ర మోడీస్ గవర్నమెంట్ ఎట్ మిడ్ టర్మ్. రచయిత ఉదయ్ మహర్కూర్. నెక్స్ట్ ఇందిరాగాంధీ ఏ లైఫ్ ఇన్ నేచర్. ఎవరు రచించారు? ఇందిరాగాంధీ ఏ లైఫ్ ఇన్ నేచర్. రచయిత కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి జయరాం రమేష్. ఈ పుస్తకాన్ని ఢిల్లీలో సోనియా గాంధీ ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ వన్, టూ సెయింట్స్ పుస్తకాన్ని ఎవరు రచించారు? టూ సెయింట్స్ పుస్తకాన్ని కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి రచించడం జరిగింది. ఈ పుస్తకాన్ని హైదరాబాద్లో రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ అయినటువంటి వై వేణుగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో రమణ మహర్షి, రామకృష్ణ పరమహంసల అనుభవాలను వివరిస్తుందని అరుణ్ శౌరి వెల్లడించడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఇటీవల ఢిల్లీలో దలైలామా ఆవిష్కరించడం జరిగింది. సో ఇందులో మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, పుస్తక రచయిత అరుణ్ శౌరి, హైదరాబాద్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించింది వై వేణుగోపాల్ రెడ్డి, ఢిల్లీలో ఆవిష్కరించింది దలైలామా. నెక్స్ట్ ప్రసార భారతి చైర్పర్సన్ ఏ సూర్యప్రకాష్ రచించినటువంటి ది ఎమర్జెన్సీ ఇండియన్ డార్కెస్ట్ అవర్. ది ఎమర్జెన్సీ ఇండియన్ డెమోక్రటీస్ డార్కెస్ట్ అవర్ పుస్తకాన్ని ఎక్కడ ఎవరు విడుదల చేశారు? కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అయినటువంటి వెంకయ్య నాయుడు అహ్మదాబాద్లో విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తకంలో 1977లో అత్యయిక పరిస్థితి అంటే ఎమర్జెన్సీ టైంలో ఆ రోజులలో తన పరిశోధన సారాంశాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చినట్లు రచయిత సూర్యప్రకాష్ వెల్లడించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ. థ్యాంక్ యూ.